ఎందుకు అనుకున్నారు యాక్చువల్లీ ఇలా ఒక ల్యూసిడ్ స్థాపించాలి అని ఎందుకు అనుకున్నారు? మనం ఏది చేయగలం, మనకి ఏ ప్యాషన్ ఉందో అది మనం ఫోకస్డ్ గా చేసుకుంటే చెయ్యొచ్చు. అందరు అంటుంటారు కదా, దేర్ ఇస్ అ వుమన్ బిహైండ్ అ మ్యాన్ సక్సెస్ అని. ఎవ్రీబడి ఫెయిల్స్ టు మెన్షన్ దట్ there is a man behind a woman's success also. చిన్నపిల్లల్లో క్యాన్సర్ డిటెక్ట్ అయిన వాళ్ళకి మీరు వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అండ్ మెడిసిన్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేస్తున్నారని చెప్పని విన్నాను, నిజమేనండి? యాక్చువల్లీ మోర్ దెన్ లూసిడ్ అండి, నాకు దట్ ఈస్ వెరీ డియర్ టు మై హార్ట్. కుముదిని దేవి గారని, షీ హెడ్ ఎక్వైర్డ్ ద ల్యాండ్ డ్యూరింగ్ ద నిజామ్స్ టైం. షీ స్టార్టెడ్, అప్పుడు లెప్రసీకి ట్యూబర్క్యులోసిస్ కి పీపుల్ చాలా అంటరాని వాళ్ళలాగా ట్రీట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎవరికి లేదని ఆ ప్రెమిసెస్ లో లెప్రసీ స్టార్ట్ చేశారండి. మీరు పొలిటికల్ సైడ్ వస్తారేమో అని అనుకున్నారట నాన్నగారు. ఐ థింక్ ఒక మైండ్ సెట్ కావాలనుకుంటా పాలిటిక్స్ లో ఉండటానికి. ప్రాబ్లీ టూ డైరెక్ట్ ఫర్ పాలిటిక్స్ అండి. ప్రెసెంట్ జనరేషన్ విమెన్స్ డే కాబట్టి ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలకి ఎలా బతకాలని చెప్తారు మీరు? పేరెంట్స్ కైనా సరే ఇద్దరు కలిసి ఉంటే అది ఒక ఇట్స్ అ ఫ్యామిలీ. ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ దట్ యు నో వై డు వి నీడ్ మెన్ అని, అంటే వై డు దే నీడ్ విమెన్ అని అనుకో. ఇది ఏంటో ఈ క్లాష్ నాకు అర్థం అవని కాన్సెప్ట్ అండి ఇది. ప్రెసెంట్ అమ్మాయికి గౌరవం అంటే ఎలా వస్తుందని మీ ఉద్దేశం? మన ప్రవర్తన బట్టే గౌరవం వస్తుందండి ఎప్పుడైనా. హాయ్ అండి, ఈనాడు DilSe విత్ మీ అంజలిలో యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలా రోజులుగా సంవత్సరాలుగా అడుగుతున్నానంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను మేడం అడిగి చెప్పిస్తాను అది ఎంతవరకు నిజం. ఈరోజు యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు మీట్ విత్ మిస్సెస్ సునీత లింగారెడ్డి, బట్ అంటే డాక్టర్ సునీత లింగారెడ్డి. అయితే ల్యూసిడ్ సంస్థని స్థాపించిన ఫౌండర్గా అట్ ద సేమ్ టైం తన నుంచి నాకు తక్కువ పరిచయంలోనే ఎన్నో విషయాలు తెలుసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ. యాజ్ ఎ విమెన్, ఇద్దరు పిల్లలు, మ్యారేజ్ అయిన తర్వాత తనకంటూ ఒక బిజినెస్, తన కాళ్ళ మీద తను నిలబడడానికి మన వెనకాతలు ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు కష్టపడ్డాం, ఆల్రెడీ అంతా మనం గోల్డెన్ స్పూన్తో పుట్టాం కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నేను కష్టపడి ఒక బిజినెస్ని నేను స్టార్ట్ చేసి దాన్ని నిలబెట్టుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కష్టపడి ఈరోజు ల్యూసిడ్ గ్రూప్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని స్థాపించినటువంటి డాక్టర్ సునీత లింగారెడ్డి గారు మీ రైట్ నౌ. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అంజలి. మ్యామ్ నిజం చెప్పండి, ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను, వాళ్ళు నమ్మట్లేదు తెలుసా, అంజలి గారు అన్ని ఇలాగే చెప్తున్నారు అంటున్నారు. నిజం చెప్పండి, అన్నాళ్ళ నుంచి ఫాలో అడుగుతున్నారు. అంజలి గారికి అందుకే చెప్తాను, ఇంటర్వ్యూ ఇస్తే మీడియాతో ఫస్ట్ మీకే ఇస్తానని కూడా ఐ టోల్డ్ హర్. సో సారీ ఫర్ హ్యావింగ్ ఇన్నిసార్లు మీరు అడిగేటట్టు చేసినందుకు. నో మ్యామ్, రియల్లీ సో హ్యాపీ టు మీట్ యు మ్యామ్, రియల్లీ. మ్యామ్ హ్యాపీ ఉమెన్స్ డే. కానీ నాకు దానికన్నా ఈ ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది యాజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా. అసలు నాన్నగారు చాలా స్టేబుల్ ఫ్యామిలీ, మీరు పుట్టడానికి ముందే చాలా స్టేబుల్ ఫ్యామిలీ. కానీ మీరు ఎందుకు అనుకున్నారు యాక్చువల్లీ ఇలా ఒక ల్యూసిడ్ స్థాపించాలి అని ఎందుకు అనుకున్నారు? ఐ థింక్ మై ఫాదర్ ఎప్పుడు వీఆర్ ముగ్గురు అండి. ఐ హ్యావ్ అన్నున్నాడు, తమ్ముడున్నాడు, నేను మధ్యలో. కానీ ఎప్పుడు నాకు చాలామంది బయట అంటూ ఉంటారు లైక్ ఆడపిల్లల్ని తక్కువగా చూస్తారు అని. బట్ ఫార్చునేట్లీ ఫర్ మీ, నాకెప్పుడు ఐ వాజ్ ట్రీటెడ్, మై ఫాదర్ ఎప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్ అన్న దాంట్లోనే ఉండేవాళ్ళు. నేను ఏది చేసినా ఎప్పుడు డోంట్ డూ దిస్, ఇది ఆడవాళ్ళు చేయకూడదు అన్నది అసలు మా ఇంట్లో అసలు ఎప్పుడు ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఇట్ ఇన్ మై చైల్డ్హుడ్. ఈజ్ ఇట్? యా. సో అంటే వన్ రీజన్ కుడ్ బి వీ హ్యావ్ చాలా మంది ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మా ఇంట్లో. మై మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ ఇస్ అన్ ఆర్య సమాజిస్ట్ అండి, అండ్ హీ వాజ్ అ సాంస్క్రిట్ స్కాలర్. అండ్ ఆల్ మై మదర్ సిస్టర్స్ అందరూ దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. మై అమ్మమ్మ వాజ్ అ హెడ్ మిస్ట్రెస్ ఇన్ అస్ట్రాపేట్ ఫర్ ద ఓన్లీ గర్ల్స్ స్కూల్, and very inspiring. And on the other side, my other grandmother, she was a young widow only, 20 years ki her husband passed away. My father was the only child, and though tanu only 5th class varaku chadukundi, appatlo tondarga pellili cheyatam ivanni chesevallu. But another strong influence naku, I think both my nainamma and my అమ్మమ్మ passed away with cancer. బట్ మై నాయనమ్మ మాతోనే ఉంటారు ఇప్పటికి కూడా, విత్ మై ఫాదర్ తోనే ఉంటారు, అందరు కలిసే ఉంటారు. షీఈ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అండి. మా ఫాదర్ని అప్పుడు హీ బిలాంగ్స్ టు రాయలసీమ, కడప దగ్గర, అక్కడి నుంచి స్కూల్కి పంపించి దెన్ కాలేజ్ హీ డిడ్ ఇన్ లాయలా, దెన్ హీ బికేమ్ అ డాక్టర్. సో ఉస్మానియా, అండ్ మై మదర్ ఇస్ ఆల్సో ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్ అండి.
సో బోత్ వర్ డాక్టర్స్ అండ్ ఐ థింక్ మా అమ్మని కూడా షీఈస్ వెరీ వెల్ రెస్పెక్టెడ్ ఇన్ ద హౌస్. సో నాకెప్పుడు అంటే లాట్ ఆఫ్ దిస్ స్త్రీవాదం అంటారు కదా మీరు, ఫెమినిజం, అవును. అది నాకెప్పుడు అనిపించలేదండి. ఓకే. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ సిస్టమ్కి ఎగెన్స్ట్గా వెళ్ళి ఫైట్ చేయటం అన్నది నా ఫిలాసఫీ కాదండి. మనం సిస్టంలో ఉండి మనం దాన్ని ఎట్లా చేయొచ్చు అన్నదే మనం చేయగలం. ఇప్పుడు సిస్టమ్ ఇస్ ఫార్మ్డ్ ఏజెస్ బ్యాక్. సమం అంటే నాకు అనిపిస్తుంది చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేయొచ్చండి. సో ఎప్పుడు నాకు అట్లీస్ట్ సో ఐ థింక్ ఐ కన్సిడర్ లక్కీగా అనిపిస్తుంది అట్లాంటి ఇంట్లో నేను ఐ టుక్ బర్త్ అన్నది. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంతే, అంతకన్నా ఏం లేదు. దెన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ మై హస్బెండ్. చాలామంది పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ అంటే వైఫ్ కొంచెము అంటే హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిజ్ బిజినెస్ ఉన్నా కూడా వైఫ్ వర్క్ చేయాలి, ఇట్లా ఒకటి పెట్టాలి, దాంట్లో అభివృద్ధి చెందితే చాలా మందికి ఆ ఈగో క్లాషెస్ ఉంటాయి. ఐ సీన్ ఇన్ రియల్ లైఫ్. ఐ థింక్ చాలా మంది చూసుంటారు. ఐ థింక్ ఐ వాజ్ లక్కీ ఫర్ ద సెకండ్ పార్ట్ ఆల్సో. సో మై హస్బెండ్ ఇస్ ఆల్వేస్ పుష్ మీ డూ దిస్. ఇప్పటికి కూడా ఇంకా నేను కొంచెం రిలాక్స్డ్, ఇంకా చాలే అంటే లేలే ఇంకా నువ్వు పెట్టచ్చు చేయొచ్చు అని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. హీఈస్ నెవర్ లైక్ అందరు అంటుంటారు కదా దేర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ అ మ్యాన్ సక్సెస్ అని. ఎవ్రీబడి ఫెయిల్స్ టు మెన్షన్ దట్ దెర్ ఇస్ అ మ్యాన్ బిహైండ్ అ ఉమెన్ సక్సెస్ ఆల్సో. అంటే మన సిస్టంలో ఇట్స్ అ మైండ్ సెట్ అండి. బికాస్ విమెన్ ఆల్వేస్ ఒబ్జెక్టిఫై చేయబడ్డారు కాబట్టి దే కాంట్ టేక్ ఇట్. అంటే ఇప్పుడు యూ కెన్ హ్యావ్ బ్రెయిన్స్, మీరు ఇంటెలిజెంట్గా ఆలోచించగలరు, వాళ్ళంత స్మార్ట్గానే మనం సమాధానం ఇవ్వగలము ఆర్ ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం అనేది ఐ థింక్ ఇట్స్ జస్ట్ ట్రెడిషనలీ కమింగ్ డౌన్ ఏజెస్. సో ఇప్పుడు అది మార్చాలి అంటే ఎట్లా పాసిబుల్? ఇంతమంది ఎక్కడైనా ఐ డోంట్ థింక్ భారతదేశం అని కాదు, ఐ థింక్ ఇట్స్ అక్రాస్ ద వరల్డ్. సో అది చేసే కన్నా నాకు అనిపిస్తుంది మనం ఏది చేయగలం, మనకి ఏ ప్యాషన్ ఉందో అది మనం ఫోకస్డ్గా చేసుకుంటే చెయ్యొచ్చు. మేబీ కొంతమంది అనుకోవచ్చు నాకు అట్లాంటి ఇబ్బందులు నేను ఫేస్ చేయలేదు, అలాంటి కుటుంబంలో నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానని. బట్ ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఇన్ మై కెరియర్ ఐ థింక్ ఇన్ 21st century ఆల్సో ఐ వుడ్ స్టిల్ సే ఇట్స్ అ మ్యాన్స్ వరల్డ్. ఐ డోంట్ థింక్ ఎంతమంది మాట్లాడినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విమెన్ కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎక్కడైనా వెదర్ ఇట్స్ అ డాక్టర్ అయినా ఏ ఫీల్డ్లో అయినా అది ఉంటుందండి. అది అంటే అది నేను అంటున్నా కదా సహజంగా వచ్చిందో మరి. బికాస్ ఇది వరకు మనకి ఓటింగ్ హక్కు, ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ విమెన్ వేర్ నాట్ ఈవెన్ అలౌడ్ టు ఓట్. వాటికి కూడా వాళ్ళు అప్పుడు దే ఫాట్ ఫర్ ఇట్. సో అవన్నీ మేబీ కొన్ని ఉండిపోతాయి కదా మైండ్ సెట్లో. సో మార్చాలంటే కష్టము, బట్ సాధించలేమని అనకూడదు. అండ్ ఈ జనరేషన్లో నేను ఎక్కువ ఏం చూస్తానంటే కంప్లైనింగ్ ఎక్కువ అయిపోయిందండి. అండ్ ఐ సమ్హౌ ఫీల్ మంది మంచి జనరేషన్ ఏమోనని. బికాస్ వీ బ్యాలెన్స్డ్ చిల్డ్రన్ కెరియర్. అంటే అందరూ చేశారు చేయలేదని నేను అంటలేదు, చేసిన వాళ్ళు మనం ఇంట్లో చూసుకున్నాము ప్లస్ మనం చేయాల్సింది కూడా చేస్తున్నాము. సో నెక్స్ట్ జనరేషన్ ఎక్కడో దే లాస్ట్ అండి. లైక్ వాల్యూస్ ఐ డోంట్ నో, ఐ మీన్ సమ్వేర్ దే థింకింగ్ కెరియరే ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదన్నది నాకు ఒక ఐ గెట్ దట్ ఇంప్రెషన్ ఫ్రమ్ ద యంగర్ జనరేషన్. అంటే నా పిల్లల ఫ్రెండ్స్తో కానీ ఎవరితో మాట్లాడినా అది ఎందుకని మనం ఐ థింక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అండి. అసలు అంటే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కంట్రీ. అంటే చాలా మంది మేమే థింక్ హిందుత్వ అండ్ ఆల్, వై నాట్? ఐ మీన్ వీఆర్ ఆల్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్, ఆల్ రిలీజియన్స్ హ్యావ్ దర్ ఇంపార్టెన్స్. బట్ అంటే ఆ ఫ్యామిలీ అనేది ఎందుకో ఎస్పెషలీ ఇన్ విమెన్, బికాస్ వీఆర్ టాకింగ్ మెయిన్లీ అబౌట్ విమెన్. ఐ సీ దట్ ఐ థింక్ దేనికైనా బ్యాలెన్స్ ఉండాలండి. వీ షుడ్ నో. అండ్ ఐ ఫీల్ విమెన్ ఆర్ స్మార్ట్ ఇనఫ్ ఆ బ్యాలెన్స్ డ్రా చేసుకొని ఎక్కడి వరకు మనం వర్క్ చేయొచ్చు, ఎంత అంటే ఎట్లా మన ఎనర్జీ బట్టి ఉంటుంది, మనకి ఎంత ప్యాషన్ ఉంది, ఏది టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి దే హ్యావ్ ద పవర్ టు చూజ్ అవర్స్. ఇదివరకంటే ఇట్ వాజ్ మోర్ 9 to 5 అంటే జాబ్ వెళ్ళాలి అలా. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది ఈవెన్ ఇన్ సాఫ్ట్వేర్ కానీ. మెడికల్ ఫీల్డ్లో కూడా ఐ సీ సో మెనీ రేడియాలజిస్ట్ నా దగ్గర ఉన్న ఆడపిల్లలందరూ 3 hours 4 hours వీ గివ్ దెమ్ ద చాయిస్, దే గెట్ బ్యాక్ టు వర్క్.
దెన్ దే గో హోమ్. సో రెండు చేయొచ్చని నాకు అది ఐ ఫీల్ దట్స్ వన్ మెసేజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ది యంగర్ విమెన్. ఎందుకు అనుకుంటారో మరి, బట్ రెండిటికి బ్యాలెన్స్ ఉండాలని నా అభిప్రాయం అండి. కానీ మీరు ల్యూసిడ్ స్థాపించాలనే థాట్ మీదేనా లేకపోతే? ఐఎమ్ రేడియాలజిస్ట్ అండి. సో స్కానింగ్ అండ్ ఆల్ ఇస్ పార్ట్ ఆఫ్ రేడియాలజీ. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బై ద టైమ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ 2 kids. ఇద్దరు పుట్టేశారు. కొంచెం ఇట్ వాజ్ అ టఫ్ టైమ్ ఫర్ మీ టు డూ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ. అవన్నీ విమెన్ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా సాక్రిఫైసెస్. అంటే అంటారు మెన్ అని, కానీ కష్టమే. చదువుకుంటూ అన్నీ చేయటం కొంచెం కష్టమే. అయిన తర్వాత నేను ఏషియన్లో 2 years పనిచేశానండి ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఒకటి పెడదామా అని. అండ్ దెన్ ఐ ఆస్డ్ మై హస్బెండ్, అడిగితే హీ వాజ్ అ లిటిల్ వరీడ్ ఇన్ ద సెన్స్ బికాస్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేను ఎక్కువ స్ట్రెయిన్ అవుతానని, పెట్టకూడదని కాదు. సో ఆలోచించి ఫైనలీ నేను అప్పుడు యాక్చువల్లీ సార్తో కూడా మాట్లాడాను, డిఎన్ రెడ్డి సార్తో. సార్ ఇలా అనుకుంటున్నాను నేను, మీరు అంటే బికాస్ హీఈస్ అ సీనియర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో ఆఫ్ కోర్స్ సార్ రెండు చెప్పారు, నువ్వు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది. బికాస్ ఐ వాజ్ వెరీ అకాడమిక్ అండి. సో సార్ న్యూ దట్ నేను ఐ లైక్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టాక్స్ ఇవన్నీ. సో హీ టోల్డ్ మీ డిఫరెన్సెస్. బట్ ఫైనలీ ఇంకా ఐ థాట్ పెడదాము అని చెప్పి స్టార్టెడ్ దట్. దాంట్లో కూడా ఐ హ్యాడ్ మై అప్స్ అండ్ డౌన్స్ అండి. కొంతమంది వీ హ్యాడ్ అదర్ పీపుల్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అట్ ఇనిషియల్ ఇయర్స్. బట్ సిన్స్ 5 years ఇట్స్ బీన్ బాగా చేస్తున్నాము. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ ఎందుకు అని అన్నారు కదా మీరు. సో మనకు అప్పుడు 1-2 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండేవి, చాలా తక్కువ. ల్యూసిడ్ పెట్టినప్పుడు చాలా తక్కువ ఉండేవి. అసలు 1-2 పాతవి ఉండేవి. అసలు ఒక బ్లడ్ శాంపిల్ ఇవ్వటానికి వెళ్ళినా, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, బట్ యూరిన్ ఇవి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కూడా చాలా డర్టీగా ఉండేదండి. అంటే ఇప్పుడు యాజ్ అ ఉమెన్ నేను మాట్లాడుతున్నాను. బికాస్ అది చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది ఒక క్లీన్ ప్లేస్, అంటే నేను వెళ్తే మీరు వస్తే ఇప్పుడు ఇవ్వటానికి ఇష్టపడాలి, అట్లా చేయాలన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఉండేదన్నమాట. సో దాట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ వీ రేజ్ ద బార్ ఆఫ్ డయాగ్నాస్టిక్స్. లూసిడ్ పెట్టిన తర్వాత ఐ వుడ్ సే పాత వాళ్ళు హూ ఆర్ మచ్ స్ట్రాంగర్ ప్లేయర్స్ అందరూ స్టార్టెడ్ రెనోవేటింగ్, ప్లేస్ నీట్ గా చేయటం. అవును, మీ దగ్గర నుంచి అది మొదలు. క్వాలిటీ ప్లేస్ కానీ ది ఎన్విరాన్మెంట్ కానీ అది ఎక్కడ మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చినట్టు అనిపించేది కాదు. సో ఆ కాన్సెప్ట్ ఉండిందండి. అండ్ రేడియాలజీ నాకు బాగా, మెడిసిన్ కూడా బాగా ప్యాషన్ అండి నాకు చదవటం. I mean, I find it fascinating. Adrenaline pumps when I'm reading up or some new diagnosis, ఏదైనా కొత్త కండిషన్ కనిపిస్తే రిపోర్ట్ చేసేటప్పుడు. సో రేడియాలజీ ఆల్సో ఫస్ట్ థింగ్స్ కొన్ని తీసుకొచ్చామండి. అంటే విమెన్ స్పెసిఫిక్ కాబట్టి బ్రెస్ట్ ఐ వాజ్ క్వైట్ ఇంట్రెస్టెడ్. మనకి ఓన్లీ మ్యామోగ్రఫీ అంటేనే మనకు అసలు ఇంకా డెవలపే అవ్వలేదు నన్ను అడిగితే మన కంట్రీలో. ఇంకా విమెన్ హెజిటేట్ టు గో ఫర్ అ మ్యామోగ్రామ్. దెన్ వీ బ్రాట్ ఇన్ ఎంఆర్ఐలో కూడా వీ కెన్ డూ బ్రెస్ట్ ఇమేజింగ్ అండి, which is more sensitive for early pickups అన్నమాట. సో అది ఫస్ట్ టైం తీసుకొచ్చాము. నీ ఇమేజింగ్ లో కార్టిలేజ్, ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా వీ హ్యావ్ అనదర్ కార్టిలేజ్, పెటెల్లార్ అంటారు. 30s 40s ఏజ్ గ్రూప్ లో కాండ్రోమలేసియా పెటెల్లా అని, ఇది అరిగిపోతుంది. స్టెప్స్ ఎక్కువ క్లైమ్ చేసి ఇవన్నీ. ఆల్సో సీన్ మోర్ కామన్లీ ఇన్ విమెన్ ఆల్సో వెన్ కంపేర్డ్ టు మెన్. కానీ నాట్ ఆస్టియో ఆర్థరైటిస్ వేర్ యూ హ్యావ్ బిట్వీన్ ద బోన్స్. సో ఈ కార్టిలేజ్ ఇమేజింగ్ కూడా వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు ఇంట్రడ్యూస్, probably in India. So, and again I have another important person, Jogarav sir and my teacher andi. Sir is in Australia. So he's another inspiring, he was my teacher for radiology. So sir, he's moved to Australia now. So he was also one inspiring person in my life in terms of doctors. And then there's another Swanalata madam ani pathologist unnaru, head of the department of pathology in Apollo. వెరీ ఇన్స్పైరింగ్ లేడీ. ఐ థింక్ వస్తే అందరూ క్వైట్ గా వింటారు మేడం ఏం చెప్తున్నారు. మెన్ విమెన్ కి సంబంధం లేదు. సో ఐ థింక్ ఇట్స్ ద నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ షుడ్ స్పీక్. వీ షుడ్ నాట్ అంటే సెక్సిస్ట్ గా ఆడవాళ్ళు మగవాళ్ళు అని అనకుండా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి, మన సబ్జెక్ట్ మనకు ఉండి మనం మాట్లాడితే వింటారని నా ఒపీనియన్ అండి. కానీ ఉంటుంది దట్ థిన్ లైన్. అంటే ఇప్పటికీ ఐ ఫీల్ మెన్ స్పీకర్ బెటర్ అనుకుంటారు దెన్ విమెన్ స్పీకర్ ఇన్ కాన్ఫరెన్సెస్. అవును. సో దట్స్ ఓకే. ఇప్పటికీ కూడా చాలా రంగాల్లో విమెన్ ముందుకు రావట్లేదు.
యాక్చువల్లీ పర్సంటేజ్ వైజ్ వెరీ లెస్ అని అనుకోవాలి. అంటే కొంచెము పర్సిస్టెన్స్ ఉండాలండి, పర్సివియరెన్స్ దట్ యునో ఇది మనం సాధించాలి అని ఒక గట్టి దృక్పథం ఉంటే ఐ థింక్. కానీ ఈజీ కాదని కూడా చెప్పగలను నేను. యూ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ముందరికి వెళ్ళటానికి. ఈ బిజినెస్ మీరు పెట్టేటప్పుడు ఇంటి నుంచి కానీ లేకపోతే మీ హస్బెండ్ నుంచి కానీ, అంటే ఇటు పుట్టింటి నుంచి కానీ ఇటు మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ, ఇది ఎందుకు నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు ఇది మనకు అవసరమా, ఏం అంతా స్టేబుల్గా ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ యాజ్ అ లేడీ ఎందుకు ఇంత స్ట్రెయిన్ ఎవ్వరూ అనలేదండి. కానీ ఇప్పుడు బికాస్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ పెరిగి ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ అమ్మ ఇంటికి ఎంత స్ట్రెయిన్ అవుతావు, యూనో కట్ డౌన్, వై డూ నీడ్ టు డూ అలా అంటారు. కానీ పెట్టేటప్పుడు ఎవ్రీబడి అందరూ చాలా హ్యాపీగా అందరూ పాల్గొన్నారు. ఓకే, అందుకే చెప్తున్నానండి, బాన్ లక్కీ ఏమో అనుకోవాలి మీరు అంతే. ఎన్ని బ్రాంచెస్ అయ్యాయండి? ఒక్కటే పెడదామనే స్టార్ట్ చేసామండి. యాక్చువల్లీ టిల్ ఆర్ గ్రోత్, మెయిన్ గ్రోత్ బిట్వీన్ 10th and 15th ఇయర్ అండి. ఇప్పుడు 15 years అయింది లూసిడ్ పెట్టి. ఐ విల్ బి కంప్లీటింగ్ 15 years బై జూన్. యాక్చువల్లీ విల్ ఎంటర్ ఇన్ టు 16th year. సో బిట్వీన్ ద 10th and 15th ఇయర్ బాగా ఎక్స్పాండ్ చేసాము. ఇప్పుడు 50+ లొకేషన్స్ ఉన్నాయండి. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ B2B, అంటే ఇప్పుడు ఆల్ ద హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ వాళ్ళ శాంపిల్స్ వాళ్ళే తీసి మాకు పంపిస్తారు. సో ల్యాబ్లో మేము ప్రాసెస్ చేస్తాం. సో అట్లాంటి క్లయింట్స్ వీల్ హ్యావ్ ఆల్మోస్ట్ 800-900 క్లయింట్స్. పేషెంట్ అవుట్లెట్స్ 50+ ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ తెలుగు స్పీకింగ్ స్టేట్స్, తెలంగాణ ఫస్ట్ ప్రిఫరెన్స్, యూ నో దట్ హైదరాబాద్ ఇస్ ద మెయిన్ ఏరియా కాబట్టి హైదరాబాద్లో మ్యాక్సిమం అండి. తెలంగాణ సమ్ డిస్ట్రిక్ట్స్, ఆంధ్ర వి జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ అండి. రాజమండ్రి, వైజాగ్ ఉంది, బట్ గుంటూరు, కర్నూలు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఓకే, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఐడియా ఇస్ అగైన్ అండి, ఎవ్రీబడి థింక్ సిటీలోనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, సిటీ నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన, అసలు ఇప్పుడు రేడియోలాజికలీ అయితే అవసరం లేదు. ఇప్పుడు మాకు టెలిరేడియాలజీ అని మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను ఐ డోంట్ హ్యావ్ టు గో సిట్ ఇన్ ఎనీ బ్రాంచ్. ఇఫ్ ఐ యూజ్ మై డెస్క్టాప్, అన్ని బ్రాంచెస్ కేసెస్ ఐ కెన్ వ్యూ. ఓకే, అండ్ ఐ రిపోర్ట్. ఓకే, అండ్ రిపోర్ట్ ఇస్ టైప్డ్. అండ్ ఇప్పుడు అంతా ఇట్స్ మోర్ ఆఫ్ ఆటోమేటిక్, అంతా ఇట్స్ డిజిటల్. సో ఇప్పుడు మంచి డాక్టర్ అక్కడ లేరు రిపోర్ట్ రాయటానికి అని కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ అండ్ రాజమండ్రి రొటీన్ కేసెస్ మేము వాళ్ళని రాయనిచ్చేస్తాం. బట్ ఇక్కడ ఐ డూ లాట్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ ఇమేజింగ్ అండి. సో నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ దిస్. సో ఇంకొక అతను కార్డియాలజీ చేస్తారు, ఒకళ్ళు మస్కులోస్కెలిటల్ అంటే నీస్ జాయింట్స్. సో యూ గెట్ ద బెస్ట్ రిపోర్ట్స్ ఆల్సో. సో దాట్స్ ద కాన్సెప్ట్. ఇప్పుడు Tier 2, Tier 3లో కూడా క్లీన్గా, నీట్గా ఒక ఫెసిలిటీ ఇచ్చి మంచి ఎక్విప్మెంట్ పెట్టి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడికి ఇన్వెస్టిగేషన్కి రావాల్సిన అవసరం, అంటే దట్స్ హౌ వీ గ్రో కదండి యాజ్ అ స్టేట్ ఆర్ యాజ్ అ కంట్రీ. ఐ థింక్ దట్స్ వాట్ ఈవెన్ ఇన్ అవర్ సెంటర్ దే ఆర్ ట్రయింగ్ టు డెవలప్. అట్లా డెవలప్ అయితేనే అవర్ గ్రోత్ విల్ బీ మోర్. ట్రూ. ఇన్నాళ్ళ మీ జర్నీలో మీరు చదువుకునేటప్పటి నుంచి తర్వాత మీరు రేడియాలజీ కూడా చేశారు, ఇప్పుడు ల్యూసిడ్ అనే ఒక 15 సంవత్సరాల నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు, మళ్ళీ ఫ్యామిలీని రన్ చేస్తున్నారు, పేరెంట్స్, ఇవన్నీ కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఇన్నేళ్ల మీ జర్నీలో విమెన్గా అనవసరంగా పుట్టాను, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చిన బాధలు అన్న సందర్భం ఎప్పుడైనా ఉందా? I would also want to be born as a woman again. నిజమా? నేను మీరు చాలా నిజమా? Yeah, I don't think I want to be born as a, ఎందుకండి it's such a, కదా, I think it's you have to feel very proud to be born as a woman. అసలు ఓకే, ఎప్పుడు అనిపించలేదండి నాకు. పోనీ ప్రౌడ్గా ఎప్పుడు అనిపించింది? ప్రౌడ్గా ఇది మేము మాత్రమే చేయగలం. ప్రౌడ్గా చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ యాక్చువల్లీ సైంటిఫికలీ when you take a man's brain and a woman's brain, they've done studies on this. Women are multitaskers. మెన్కి ఒక ఫోకస్డ్, ఇట్స్ లైక్ ఎ టనల్ విజన్ లాగా, అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు లైక్ హౌ ఐఎమ్ సేయింగ్, మనలాగా ఇప్పుడు ఇంట్లో చేసి మళ్ళీ వర్క్ నుంచి ఒక కాల్ వస్తే మేనేజ్ చేసేది, ఐ థింక్ ఐ ఫీల్ క్వైట్ ప్రౌడ్ దట్ ఓన్లీ అ ఉమెన్ కెన్ డూ దట్. People may think I'm being sexist here, but I think it's quite true. నిజం.
కానీ మీరు చిన్నపిల్లల్లో క్యాన్సర్ డిటెక్ట్ అయిన వాళ్ళకి మీరు వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అండ్ మెడిసిన్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేస్తున్నారని చెప్పని విన్నాను, నిజమేనండి? నాకు అని చెప్తారా? యాక్చువల్లీ మోర్ దెన్ లూసిడ్ అండి, నాకు దట్ ఈస్ వెరీ డియర్ టు మై హార్ట్. 2007 లూసిడ్ పెడితే అది మేము 2008లో పెట్టామండి. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్, లైక్ స్కూల్, కాలేజ్, మెడికల్ కాలేజ్, we've done in the same place. Okay. So she's a medical oncologist అండి. తను యుఎస్ నుంచి వచ్చి షీ వాంటెడ్ టు ఫస్ట్ అపోలోలో ఉండింది కానీ మళ్ళీ ఎంఎన్జేకి వెళ్ళింది, క్యాన్సర్ హాస్పిటల్. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2008. పిల్లలకి అసలు వార్డ్ లేదు. అసలు మీరు వెళ్తే యూ విల్ ఫీల్ బెడ్స్ కింద అడల్ట్స్ బెడ్స్ ఉంటే ఆ కింద పడుకోబెట్టేవాళ్ళు ద పిల్లలు డిటెక్టెడ్ విత్ క్యాన్సర్. సో ఇట్లాగే ఈ థాట్తో షీ జస్ట్ ఆస్డ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, షెల్ వి పుట్ ఇన్ లిటిల్ మనీ అండ్ స్టార్ట్ అని. సో అప్పుడు మేము రిక్వెస్ట్ చేసి, అది ఇట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి దట్స్ ది ఓన్లీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ అండి. అప్పుడు ఇట్ వాజ్ బిఫోర్ ద స్ప్లిట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముందల ఓన్లీ రీజనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇప్పటికి కూడా ఐ థింక్ ఇట్స్ ద ఓన్లీ రీజనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో అప్పుడు వీ రిక్వెస్టెడ్, లక్కీలీ అట్ దట్ టైమ్ ద డైరెక్టర్ వాజ్ వన్ ఆఫ్ మై అనదర్ టీచర్ ఆఫ్ మైండ్, డాక్టర్ మండపాల్ గారు అని, వెరీ సీనియర్ మోస్ట్ రేడియాలజిస్ట్ అండి. సార్ వాజ్ ద డైరెక్టర్ ఇన్ ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో అప్పుడు మేము వెళ్ళి మాట్లాడితే ఒక వార్డ్ 10 బెడ్స్ ఇచ్చారు మాకు. సో దాట్స్ హౌ ఆ జర్నీ స్టార్టెడ్ ఇన్ 2008. సో 10 బెడ్స్తో స్టార్ట్ చేసాము. తర్వాత స్లోలీ కిడ్స్ స్టార్టెడ్, తెలిసి వచ్చి ప్రోగ్రామ్ గురించి రావటం మొదలు పెట్టారు. దెన్ నాట్కో స్పాన్సర్డ్ అనదర్ 45 బెడ్ వార్డ్ టు అస్. సో అక్కడ కన్స్ట్రక్ట్ చేసాము. దాని తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ ఇంకోటి ఇచ్చింది. ఇట్లా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఇవ్వగా టోటల్గా వీ హ్యాడ్ 85 బెడ్స్ దేర్. రైట్. ఎక్కడుందండి ఇప్పుడు అది? అది స్టిల్ ఎంఎన్జేలో ఉంది, బట్ ఆర్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ ఇంపాక్ట్ అండి. ఇంప్రూవింగ్ కేర్ యాక్సెస్ అండ్ యాక్సెస్ టు కేర్ అండ్ ట్రీట్మెంట్ అని. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే, అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూరెస్ట్ ఆఫ్ పూర్ వస్తారు కాబట్టి అక్కడ మేము ఇది చేస్తే బెస్ట్ మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందని అక్కడ స్టార్ట్ చేసాం. కానీ ఐ డోంట్ నో, అగైన్ ఓపెన్ ఫోరం, మీడియా ఫోరం, గవర్నమెంట్ అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. 10 years అక్కడ ఉన్నాము. ఇప్పుడు ఆ లేటెస్ట్ వెంచర్ విచ్ ఐ సెంట్ యూ కపుల్ ఆఫ్ ఇమేజెస్ ఇస్ 2021. దట్ ఈస్ స్టిల్ రన్నింగ్ అండి, బట్ ఇంపాక్ట్ హ్యాస్ మూవ్ టు అ న్యూ ప్రెమిసెస్ నౌ. ఇక్కడ హైదరాబాద్ అండి, శివానంద ఇంపాక్ట్ అని. మీకు రామదేవరావు హాస్పిటల్ ఐడియా ఉంటే, that's a phenomenal work being done by that group of trustees there. It's a 50-acre premises andi adi. It's only for healthcare and part of it only free service cheyali. Kumudini Devi garani, she had acquired the land during the Nizam's time. She started appudu leprosy ki tuberculosis ki people chana leprosy ante mana amma valla time lo అంటరానోళ్ళలాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మేము మెడికల్ కాలేజ్లో గాంధీలో ఉండగా కూడా అలా కొంచెం సెపరేట్ చేసేసి యూస్ టు హావ్ సెపరేట్ వార్డ్స్. కానీ అప్పటికి చాలా ఇంకా బెటర్ అయింది థింకింగ్. అప్పుడు ఎవరికి లేదని ఆ ప్రెమిసెస్లో లెప్రసీ స్టార్ట్ చేశారండి. కానీ ఆఫ్ కోర్స్ ఓవర్ ద ఇయర్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ పెరిగినాయి, ట్రీట్మెంట్ బాగా అవుతుంది. ఇప్పుడేమంత ఇదివరకు అంత డిజబిలిటీస్ అని. సో దే స్టార్టెడ్ గివింగ్ అవుట్ టు అదర్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు అక్కడ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ 15 bed వార్డ్. కానీ డిఫరెన్స్ ఏంటంటే, గవర్నమెంట్స్తో ఉన్నప్పుడు మాకు కొన్ని వస్తాయి కదా మనకి. ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ విల్ సప్లై డ్రగ్స్. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ టు స్పెండ్ ఆన్ దాట్. బట్ లక్కీలీ వీ హ్యావ్ గుడ్, ఐ హ్యావ్ అ ఫార్మసిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మై ఫాదర్ అండ్ అనదర్ 2 established. సో కొంచెం ఐ హ్యావ్ అ నెట్వర్క్. మై కజన్ అండ్ ఆల్ లుక్ ఆఫ్టర్ బయోటెక్ అండ్ ఆల్. సో దే హెల్పింగ్ విత్ ద డ్రగ్స్ అండ్ ఆల్. వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడానికి ఆడవాళ్ళు ముందరికి రావచ్చు, దీనికి ఏమి హిండ్రెన్స్ లేదు. దిస్ ఇస్ ఫర్ ఆల్ పీపుల్ హూ కంప్లైన్ దట్ వాలంటీర్స్ కూడా చాలా తక్కువ మంది వస్తారండి. మీరు చూసారంటే, నేను చాలా మందికి చెప్పాను. అంటే అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు, అంటే ఏమి వర్కింగ్ విమెన్ కాని వాళ్ళు, వై డోంట్ యు గో, కొంచెం యూ కెన్ స్పెండ్ 2-3 hours విత్ ద కిడ్స్. దిస్ ఇస్ రైట్, వీ డీల్ ఓన్లీ విత్ చిల్డ్రన్ అండి. అడల్ట్స్ విత్ క్యాన్సర్ అసలు చేయలేదు మేము. మా ప్రోగ్రాంలో ఓన్లీ పిల్లలే. ఎక్కువ మంది ఇప్పుడు ఓవర్ ద 10 ఇప్పుడు అండి. ఇప్పుడు దే ఆర్ అబౌట్ 15 kids. ఈ కొత్త ప్రెమిసెస్లో కూడా వీ హ్యాడ్ 100 అవుట్ పేషెంట్స్. ఓవర్ ద 10 years we've treated 2000 kids అండి, who have been cured.
క్యూర్ అయిందా? మొన్న మేము వి కాల్డ్ అబౌట్ 10-12 మందిని సర్వైవర్స్ ని పిలిచాము. Okay. ఒక వెటనరీ డాక్టర్, నాకు వాళ్ళందరూ క్యాన్సర్ క్యూర్ అయి చదువుకుంటున్న పిల్లలు. Okay. నా దగ్గర లూసిడ్ లో ఒక క్యాన్సర్ సర్వైవర్ ఉన్నాడు. ఓకే సో ఐ టుక్ హిమ్ ఇన్ ఆఫ్టర్ హీ సర్వైవ్డ్. ఓకే సో హీ వర్క్స్ ఇన్ హీస్ బీన్ విత్ మీ ఫ్రమ్ ద టైమ్ దట్ హీస్ రికవర్డ్. ఇప్పుడు కరీంనగర్ బ్రాంచ్లో ఉంటాడు తను. సో మై అంటే ఇది మంచి కాజ్, ఇట్లా వాలంటరీ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. అవునండి, అవును. కానీ ఇప్పుడు అదే నేను మీ గురించి తెలుసుకునేటప్పుడు తెలిసింది నాకు, యాక్చువల్లీ మీరు ఎక్కడ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ ఏం చేయలేదు, డూ ఎనీ కైండ్ ఆఫ్ నాట్ ఎట్ ఆల్ అండి. సో యాక్చువల్లీ చాలా మంది అది కూడా చెప్తుంటారు, మీరు మీడియా అప్రోచ్ అవ్వటం లేదు అని. ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు మీడియాతో ఇంపాక్ట్ గురించి. అయ్యో. ఏదో పిల్లలు ఉంటారని నాకు తెలిసిన వాళ్ళతో వన్ ఆఫ్ ది, వితౌట్ నేమ్స్, ఐ కాల్డ్ వన్ ఆఫ్ దీస్ మూవీ యాక్టర్. షీ వాజ్ వెరీ నైస్. పాపం వచ్చి అందరికీ ఇచ్చింది, క్రిస్మస్ అప్పుడు అనుకుంటే 5. అసలు మేమెవరికి చెప్పలేదు, ప్రెస్కి ఒక 70 మంది వచ్చేసారు. హంగామా అయిపోయింది అనమాట. నాకెందుకో అది కొంచెం అది మీకు అందుకే కదా ఇంటర్వ్యూ కూడా పోస్ట్ పోన్ చేస్తే వచ్చారు, నాకెందుకు ఇంటర్వ్యూ అని, ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. అంటే కానీ సిన్స్ యూర్ ఫ్రమ్ మీడియా అండి, బ్యాడ్ కవర్ చేయకుండా గుడ్ చేయటం మీరు చాలా చేయొచ్చండి నన్ను అడిగితే. అంటే మీడియా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ అండి అది. ఇట్స్ లైక్ ఇదివరకు అనేవాళ్ళు కదా, రాతలో ఉన్న స్ట్రెంగ్త్ దేంట్లో ఉండదని, పేపర్. అది ఎందుకో మీడియా కూడా నాకెందుకో కొంచెం, యూ హ్యావ్ టు టెల్ మీ యువర్ ద. ఐ నో వాట్ యు ఆర్ సేయింగ్. అది యాక్చువల్లీ కొంచెం వి ఫెల్ట్ ద సేమ్ థింగ్ అండి. యాక్చువల్లీ ఇంకాస్త బాగుపడాల్సి ఉంది. ఇంతకు ముందున్నంత వాల్యూస్ అవి ఇప్పుడు లేవనే చెప్పాలి. డెఫినెట్గా ఐ డు యాక్సెప్ట్ విత్ దట్. మంచి కాజెస్ అంటే చాలా ఉన్నాయి. ఐ థింక్ ఈవెన్ పీపుల్కి ఇది చేయొచ్చు అని చెప్పటం, అంటే అవి ఎక్కువ, ఐ డోంట్ నో, మరి పీపుల్ కూడా అలాంటివి ఎక్కువ ఇష్టపడతారేమో నాకు తెలీదు. బట్ సో ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఇంకేముంది అనుకుంటున్నారు? సో ల్యూసిడ్ పెట్టి 15 సంవత్సరాలైంది, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ మీరు, డౌట్ లేదు అందులో. ఇంకా ఏం కమింగ్ ఫ్యూచర్లో? మై యాక్చువల్లీ నెక్స్ట్ గోల్ ఇస్ ఇంపాక్టేనండి. అవునా? ద గోల్ ఇస్ టు హ్యావ్ అ 100-bedded హాస్పిటల్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్తే కనపడింది ఇక్కడ లేకుండా చేసి ఫ్రీ చేద్దామనండి. ఓకే. సో అది కూడా లక్కీలీ ఐ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ ఐ కెన్ కలెక్ట్, లైక్ ఐ మీన్ అట్లీస్ట్ లైక్ మైండెడ్ పీపుల్తో. ఫండ్స్ ఆర్ ఇంపార్టెంట్ కదండి. వెన్ ఫ్రీగా రన్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫండ్ ఇన్ యువర్ ఇది. బికాస్ ఎవరు వచ్చినా వెనక్కి వెళ్ళకూడదని. నాకు దీంట్లో బాగా ఇన్స్పిరేషనల్ జిఎన్ రావు సార్ అండి, ఎల్వి ప్రసాద్. ఐ ఫైండ్ దట్ కాన్సెప్ట్ బ్యూటిఫుల్. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మేము కంప్లీట్గా ఫ్రీ చేద్దామని అనుకుంటున్నాం. యాక్చువల్లీ నేను సార్ని కూడా వెళ్ళి కలిశాను. ఓకే. ఎల్వి ప్రసాద్కి వీ డూ ద డయాగ్నోస్టిక్స్ సిన్స్ 15 years నౌ. ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ బ్రాంచ్ వీ హ్యాడ్ అన్ MOU. వాళ్ళ రేడియాలజీ CT MRI మాకే పంపిస్తారు. ఓకే. కట్టగలిసిన వాళ్ళని కట్టమంటారు. వాళ్ళది మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. పూర్ వాళ్ళకి ఫ్రీ అని రాస్తారు. ఆఫ్ కోర్స్ దే హ్యావ్ 4 names, దాన్ని బట్టి చేస్తాం మేము. సో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ అంటే I have some role models in my head. So sir is one of them. So I just requested him, sir, I'm planning on, we started this thing very small now, we moved out of MNJ అంటే రమ్మన్నారు సార్. సార్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు వచ్చినా ఎల్వి ప్రసాద్ నుంచి వెనక్కి వెళ్ళరు. డబ్బులు లేకపోతే ఫ్రీగా చేస్తారు. డబ్బున్న వాళ్ళకి దే హ్యావ్ డిఫరెంట్ టైర్స్ అనమాట. సో సార్ ఏమంటారంటే అలా చేస్తే నీకు సెల్ఫ్ సస్టైనబుల్గా అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ టు బీ, అంటే ఫండ్స్ మీద డిపెండ్ అవ్వనక్కర్లేదు. కానీ ఇన్ మై మైండ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఫ్రీ. సో ఫింగర్స్ క్రాస్డ్. సో ఫండ్స్ అవి అంటే యాక్చువల్లీ దానికి మై హస్బెండ్ ఇస్ అ బిగ్ సపోర్ట్. ఈజ్ రియలీ పుషింగ్, విల్ డూ ఇట్, నువ్వు చెయ్యి, ఫండ్స్ ఏముంది ఇంతమంది. ఇప్పుడు CSR ఒకటి వచ్చిందండి. సో CSR ఇస్ బెనిఫిషియల్ ఫర్ ఆర్గన్, బికాస్ వాళ్ళు వాడకపోతే అది PM రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతుంది. సో అందరూ ఎవ్రీబడి వాంట్స్ టు గివ్ ఇట్. కానీ మీరు అన్నట్టు మేము కొంచెం ఇంకా కొంచెం ఐ థింక్ వీ హ్యావ్ టు గో టు పీపుల్, అవేర్నెస్ పెంచాలి. ఇట్లా మేము ఒకటి చేస్తున్నాం. అదే అంటున్నాను, మీరు ఒకరు ఉన్నారు, ఇది ఒకటి రన్ చేస్తున్నారు, ఇంతమంది పిల్లలు బెనిఫిట్ అయ్యారు అనేది మనం చూపించకపోతే. అదే అప్పుడప్పుడు అనుకుంటాను మీడియా అలా హెల్ప్ చేస్తుందని, కానీ మళ్ళీ సెకండ్ డే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. లేదు నేను కనుక డోర్ కొట్టి మీరు ఒకసారి స్విచ్ ఆన్ చేయండి. జస్ట్ పర్సెప్షన్ ఇన్ మై మైండ్ అండి, అంతే. నాట్ వెరీ
సమ్హౌ ఐ ఫీల్ చేసేది మనం చేసుకోవాలి, ఎందుకు ఇంత ఇది అవసరమా అని అనిపిస్తుంది అంతే. ఇట్స్ నథింగ్ రాంగ్, మీరు చేసే పని కూడా మంచిగానే చేస్తూ ఉండుంటారు, మీరు కవర్ చేస్తుంటారు. ఆల్ ఐవ్ సీన్ సమ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఐఎమ్ షూర్ యూ డూయింగ్ అ గుడ్ జాబ్, జస్ట్ మై పర్సనల్ పర్సెప్షన్ అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. సో మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు అవును మీరు ఇక్కడే పెట్టారా, ఏపీలో కూడా మీరు పెట్టారండి? ఏపీ పెట్టలేదండి, థాట్ వచ్చింది కానీ బికాస్ ఐ బీన్ క్వైట్ బిజీ విత్ లూసిడ్ ఆల్సో. కొంచెం ఈ సంవత్సరం అండ్ కోవిడ్ 2 years మాకు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఇట్ వాజ్ చాలా ఇబ్బందిగా ఉండిందండి. మాకు ఎస్పెషలీ we were one of the first 20 centers to do RT-PCR testing in our state. So it was చాలా ఛాలెంజింగ్గా ఉండింది. ఫస్ట్ భయం అండి అందరికీ, అంటే ఆ స్టాఫ్ కౌన్సిల్ చేయటం. కానీ దాట్ ఆల్సో ఐ హ్యావ్ టు రియలీ, అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టాఫ్. అసలు కొంతమంది అయితే అంటే ఒకళ్ళు పాజిటివ్ అవుతుంటే ఇంకోళ్ళు వర్క్ చేయటం. సెకండ్ వేవ్ అప్ అయితే ఐ డోంట్ నో హౌ మెనీ RT-PCR టెస్ట్లు థౌజండ్స్లో చేసామండి పర్ డే. అండ్ సిటీ స్కాన్స్ అయితే, అండ్ వీ హ్యాడ్ టెక్నీషియన్స్ పాజిటివ్ అవుతూ పాపం వారం రోజులు రాకుండా. అంటే అందరూ నేనొక్కదాన్ని స్థాపించాను నిలబెట్టానని కాదండి, ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్. ఎప్పుడైనా నా ఎంప్లాయీస్ అందరూ, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ విత్ మీ ఫర్ 15 years. సో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఆ విధంగా కూడా. పాపం దే స్టూడ్ బై మీ ఇన్ ఆల్ మై అప్స్ అండ్ డౌన్స్. కోవిడ్ వాజ్ ద మోస్ట్, అసలు ద వే దే హ్యాండిల్డ్ మై ల్యాబ్ అండ్ ఆల్. పాపం ఇంకా నాకు నేను వెళ్ళేదాన్ని ల్యాబ్కి, ఎందుకంటే ఐ హ్యావ్ టు మోటివేట్ దెమ్ అని. వాళ్ళు ఫస్ట్ వే ఎప్పుడైతే మేడం మీరు ఎందుకు వస్తారు, మీరు రాకండి అనేవాళ్ళు. నాకు బాగా యూస్ టు ఫీల్ వెరీ టచ్డ్ అనమాట. బట్ మోరలీ ఐ హ్యావ్ టు బీ దేర్. ఇప్పుడు నేను వెళ్ళకుండా నేను ఇంట్లో కూర్చుంటే దెన్ యు నో హౌ డస్ ఇట్, అంటే వాళ్ళకి చాలా భయం ఉండిందండి ఆ ఫస్ట్ 6 months. సెకండ్ వేవ్ షాటరింగ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెత్స్ అండ్ నంబర్స్. థర్డ్ వేవ్ లక్కలీ మైల్డ్గా ఉంది, బట్ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ చాలా వింటున్నాము. ఐ థింక్ ఐ ఫీల్ అందరు జాగ్రత్తగా ఉండటమే బెటర్ అండి. సో ఈ 2 years నాకు కొంచెము ఇట్ వాజ్ క్వైట్ హెక్టిక్ అండి మాకు. అండ్ దెన్ ఈ 2 yearsలోనే నేను ఇంపాక్ట్ కూడా అటు నుంచి ఇటు మూవ్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్. ఏపీ వాజ్ అ థాట్, బికాస్ అక్కడ అసలు ఐ డోంట్ థింక్ ఈ కాన్సెప్ట్, బికాస్ మాకు ఇప్పుడు నిన్ననే మాకు ఫ్రమ్ అనదర్ నార్త్ ఇండియన్ స్టేట్ కూడా ఒక కిడ్ వస్తున్నారని చెప్తే వీ ఫెల్ సో హ్యాపీ. అంటే అవేర్నెస్ అంతా పెరుగుతుందా అని. సో వీవ్ డన్ దిస్ బాగా నీట్గా, ప్రెమిసెస్ ఇస్ వెరీ క్లీన్ అండ్ నీట్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్విప్మెంట్, ల్యాబ్ ఆల్సో వీవ్ సెటప్. వీ హ్యాడ్ అన్ అదర్ ఆర్గనైజేషన్ విచ్ ఫండెడ్ ఫర్ ద ల్యాబ్. సో బట్ ఇప్పటి వరకు అయితే లోకీగానే ఉన్నాము. కొంచెము మీరు అన్నట్టు లిటిల్ అవేర్నెస్ ఐ థింక్ వీ నీడ్ టు డూ అనుకుంటున్నాం. ఈ ఇయర్లో దిస్ ఇస్ అ ఛాలెంజ్ అండి. సత్రం ఒకటి కడదాం అనుకుంటున్నాం. ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడు ఎంఎన్జేలో ఏమైందంటే అండి, పేరెంట్స్ అందరూ బయట పడుకునేవాళ్ళు. సో అప్పుడు ఐ ట్రైడ్ అ లాట్. దే వాజ్ వన్ ప్లాట్ గివెన్ బై సమ్మన్ నోన్ టు అస్. అంటే నాకు కొంచెం బికాస్ ఆఫ్ మై ఫార్మసిటికల్స్ ఇదంతా నాకు కొంచెం ఐ హ్యాడ్ నో పీపుల్ ఇన్ ద, వాళ్ళ ద్వారా చెప్పించిన అది అవ్వలేదండి నాకు, అంటే కుదరలేదు. ఇంకా ఎనీవే వి పుల్డ్ అవుట్. ఇక్కడ విక్రమ్ సార్ టోల్డ్ ఐ కుడ్, దే హెవ్ గివెన్ మీ స్పేస్ నౌ. ఓకే. సో వాళ్ళు వచ్చి దే స్టే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 6 months అవుతుందండి లుకిమియాకి. వచ్చినప్పుడు 3 weeks 1 month ఉండాల్సి వస్తుంది. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. సో ఇద్దరు పేరెంట్స్ అకంపెనీ చేస్తారు. ఒక పేరెంట్ని వీ కెన్ అకామిడేట్ వార్డ్లో, వీ గివ్ ద అటెండర్ బెడ్. కానీ ఇంకో పేరెంట్ పడుకోవటానికి అది కొంచెం వీ వాంట్ టు డూ దాట్. అండ్ అల్టిమేట్ గోల్ 2 to 3 years అట్లీస్ట్ ఇస్ టు డూ ద 100 bed. అది చేస్తే మాత్రం మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను. అయ్యో తప్పకుండా. ఐ డ్రీమ్ నుంచి డెఫినెట్ గా ఉన్న స్థాయిలో అది చేసి, అది కొంచెం నా నుంచి కొంచెం ఇప్పుడు ఇది చేసి అది కూడా చేద్దామనండి. బట్ ఆఫ్ కోర్స్ దానికి కొంచెం ప్రాసెస్ ఉంది, ప్లేస్ ఇవన్నీ కావాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఫర్ అస్. రియలీ మీరు అనుకున్న విధంగా ఆ 100 bed తొందరలో మీరు ఓపెన్ చేయాలి, చేస్తారు కూడా. మీ కాన్ఫిడెన్స్ నాకు కనపడుతుంది ఇక్కడికి డెఫినెట్గా. అలాగే సత్రం కూడా తొందరగా మీకు నిర్మించగలిగే శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలని ఐ డ్రీమ్ నుంచి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్, రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. దట్స్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ రియలీ. థ్యాంక్ యూ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐ థింక్ నాకు చాలా ఇంకా అచీవ్ చేసేది ఉందని నా ఉద్దేశం. బట్
ట్రూ, మీరు చేసేస్తారు, డౌటే లేదు అందులో. అందుకే అంటున్నా ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి అని అంటున్నా. అందుకే ఇంకేమైనా ఉంటే చెప్పండి, నేను అట్లీస్ట్ గుర్తుపెట్టుకుని మ్యామ్ ఇంకొక ఇంటర్వ్యూ కావాలని అడగలను. ఇది మేజర్ అండి, ఇది ఛాలెంజింగ్. సో కానీ మీరు పొలిటికల్ సైడ్ వస్తారేమో అని అనుకున్నారట నాన్నగారు. అవును, మై ఫాదర్ వాకింగ్ లో కలుస్తుంటారు నాన్నగారు. అమ్మాయి సునీత పొలిటికల్ సైడ్ వస్తుంది అనుకున్నానమ్మా, చాలా బాగా మాట్లాడుతుంది, మంచి స్పీకర్ తెలుసా నీకు అని. ఎక్కడండి నాకు అవకాశం ఇస్తున్నారా కలవడానికి అన్న. కాదు ఇంట్రెస్ట్ ఉందండి, కానీ ఐ డోంట్ థింక్ ఐ విల్ సర్వైవ్ ఇన్ పాలిటిక్స్. ఐ థింక్ ఒక మైండ్ సెట్ కావాలనుకుంటా పాలిటిక్స్లో ఉండటానికి. ప్రాబ్లీ టు డైరెక్ట్ ఫర్ పాలిటిక్స్ అండి, కానీ రావాలి కొంచెము, వస్తేనే మార్పు వస్తుంది కదండి, లేకపోతే అదే మొనాటిని వెళ్ళిపోతుంది కదా అంతా. యాక్చువల్లీ ఐ టెల్ మై హస్బెండ్ బట్ హీఈస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. సో ఏమో నాన్నగారు మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ అండి పాలిటిక్స్. యాక్చువల్లీ మధ్యలో ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది, నేను ఒక్కదాన్నే సపోర్ట్ చేశాను. అప్పుడు ఇంట్లో అందరూ వద్దన్నారు, ఇంకా హీ వాజ్ కొంచెం రూల్డ్ ఓవర్ లాగా అయిపోయింది అనమాట. ఈసారి ఆపర్చునిటీ వస్తే అసలు వద్దనే అవకాశం లేదని నాకు తెలుసు. ఛాన్సే లేదు, నో చెప్పే అవకాశం లేదు ఈసారి ఎవరు. సో మీరు వెళ్తానంటే ఎస్ రెడీ, వి ఆల్ ఆర్ రెడీ ఫర్ ఇట్ అంటే ఇవన్నీ మనం డిఫరెంట్ బాల్ గేమ్ కదండి పాలిటిక్స్. మనం చేసేవన్నీ కొన్ని మనం వెనక్కి పెట్టుకోవాలంటే కొంచెం యూ హ్యావ్ టు, బట్ హోప్ఫుల్లీ ఇట్ విల్ ఇవాల్వ్. పాలిటిక్స్ ఇప్పుడు మోస్ట్ అది కూడా అంత ఫెమిలియర్ లాగా అయిపోయింది, సో అది మారాలేమో. ఐ థింక్ దే షుడ్ హ్యావ్ రైట్ పీపుల్ అట్ ద రైట్ ప్లేసెస్. నేను ఇంకొక క్వశ్చన్తో ముగించేస్తాను. ప్రజెంట్ జనరేషన్ విమెన్స్ డే కాబట్టి ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలకి ఎలా బతకాలని చెప్తారు మీరు? అమ్మాయి లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అని అంటే మీరు ఏం చెప్తారు పేరెంట్స్కైనా సరే? ఐ థింక్ ఇప్పుడు ఇంకా డిస్క్రిమినేషన్ బాగా తగ్గిందని అనుకుంటున్నాను నేను. అంటే ఇఫ్ ఎట్ ఆల్ సమ్ ఫీల్, మా జనరేషన్లో ఇంకా ఆడపిల్లలు మగపిల్లలు అన్న డిస్క్రిమినేషన్ అయితే లేదు. సిటీస్ అండ్ విలేజెస్లో మరి డిఫరెన్సెస్ ఉండొచ్చు. సిటీస్లో ప్రాబబ్లీ గర్ల్స్ కావాలనుకునే ఫాదర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంత ఆపర్చునిటీస్ దొరికినప్పుడు నేను చూస్తుంది ఈ జనరేషన్లో, ఇప్పుడు మెడిసినే చూస్తున్నాను నేను. కాలేజెస్ పెరిగిపోయినాయి. మా అప్పుడు 9 కాలేజెస్ ఉండేవి అంతే, మెడికల్ కాలేజ్. ఎంట్రన్స్లో వస్తే వచ్చినట్టు, లేకపోతే మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే కొల్లలు, అసలు ఇంకా మనం చెప్పనక్కర్లేదు. మెడికల్ కాలేజెస్ కూడా ఈక్వల్ నంబర్స్ అయిపోయినాయి. ఇంత ఆపర్చునిటీ ఉండి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద మీరు ఏ స్థాయి వ్యక్తులైనా, అంటే ఇప్పుడు అప్పర్ లెవెల్ అని కాదు, మిడిల్ అని కాదు, ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా అందరు స్కూల్కి వెళ్తున్నారు. ఆపర్చునిటీ తీసుకొని చదివి వదిలేస్తున్నారు. నేను నోటీస్ చేసింది, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు, కంటిన్యూ చేయట్లేదు. సో నాకు అర్థమవుతుంది ఏంటి ఆ పర్పస్ ఏంటి? ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలనుకున్న పర్పస్తో చేరినప్పుడు చాలా మంది ఐ ఫీల్ ఆర్ నాట్ కంటిన్యూయింగ్, అంటే అది వదిలేయటం మధ్యలో ఐ థింక్ ఇస్ నాట్ రైట్. ఆర్ మీకు నచ్చిందే తీసుకొని అది చదివి ముందరికి వెళ్ళాలి. డిఫికల్టీస్ ఇప్పుడు ఐ థింక్ ఈ జనరేషన్కి అమ్మాయిలకి పెద్ద, ఐ థింక్ దే ఆర్ ఆల్ క్వైట్ అవుట్ స్పోకెన్. నేను చూసే జనరేషన్ పిల్లలు ఒక ఫోకస్ ఒక్కటే నాకు కొంచెం ఐ ఫీల్ కొంచెము దేర్ ఆర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అనిపిస్తుంది అండి. అది యాజ్ పేరెంట్స్ మనం గైడ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ నేను చూస్తుంటాను, దే నో అన్న దానికన్నా డెఫినెట్గా మనం ఓవర్ ది ఇయర్స్ మన ఎక్స్పీరియన్సెస్తో మనం కొన్ని ఇబ్బందులు పడుంటాము, వెదర్ ఇట్ కుడ్ బి కెరియర్, అది మనం నేర్చుకున్నది కొంచెం గైడ్ చేసి, వెన్ దే ఆర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్, చిల్డ్రన్కి ఏది ఆడపిల్లలు ఇది చేయాలి అనుకున్నప్పుడు ఆ చిన్న పుష్ ఇచ్చి గైడ్ చేస్తే ఐ థింక్ దిస్ జనరేషన్ కెన్ డూ వండర్స్. ట్రూ, రియలీ. అంటే ఒకటి, ప్రతి ఇంట్లో మీరు చెప్పినట్టు ఏ సెక్టార్లో ఉన్న అమ్మాయిల్ని తీసుకున్నా, ఏ జనరేషన్లో ఉన్న అమ్మాయిల్ని తీసుకున్నా, ప్రజెంట్ అమ్మాయికి గౌరవం అంటే ఎలా వస్తుందని మీ ఉద్దేశం? ఐ థింక్ గౌరవం మనం ఏర్పరచుకుంటామండి. మనం ఎలా ప్రవర్తిస్తాం, ఎలా మాట్లాడతాం, మన కాన్ఫిడెన్స్తోనే వస్తుంది. ఎప్పుడు రెస్పెక్ట్ పక్కన వాళ్ళు ఇవ్వాలనుకోవటం కాదు, మన ప్రవర్తన బట్టే గౌరవం వస్తుందండి ఎప్పుడైనా. అచీవ్మెంట్స్ ఆఫ్ కోర్స్ మనం ఒక పట్టుదలతో ఇది చెయ్యాలి అని చేసినప్పుడు ఆటోమేటిక్గా గౌరవిస్తారు కదా. ఇప్పుడు ఒక ఫీల్డ్లో మనం ముందరికి వెళ్ళామనుకోండి, మగవాళ్ళైనా గౌరవిస్తారు. ఐ డోంట్ థింక్ ఆ డిస్క్రిమినేషన్ ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు బిజినెస్ పెట్టినప్పుడు ఇప్పటివరకు కూడా యాజ్ ఎ విమెన్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదంటారా మీ ఉద్దేశ ప్రకారం?
అంటే డెఫినెట్గా అంటే ఇప్పుడు మెన్ ఉంటారు మీ చుట్టూ ఎంప్లాయీస్, సో యాజ్ అ ఉమెన్ కొంచెం ఎక్కువ టఫ్గా ఉండాలేమోనని, అంటే యూ విల్ హ్యావ్ టు, యూ కెనాట్ బీ టూ ఈజీగా అట్లా ఉంటే కొంచెం సమాజం అలా ఉంటుంది కదండి. సో అది కొంచెం అది నేనేమనుకుంటానంటే మనం రన్ చేసే దాన్ని బట్టి మనది డెవలప్ అవుతుంది, మనం నేర్చుకుంటాం కదా కొన్ని, మనకి ఎక్స్పీరియన్స్తో కూడా వస్తుందండి కొన్ని. బై నేచర్ కూడా ఇఫ్ యు ఆర్ లిటిల్ టఫ్ దెన్ యూ డోంట్ హ్యావ్ టు రియలీ చేంజ్ చేసి మనం చేయాల్సిన అవసరం ఉండదు. అది ఒక డిఫరెన్స్ ఉంటుందండి. ఆడవాళ్ళని కొంచెము అనుకోవచ్చు వీళ్ళేంటి కొంచెము టఫ్గా ఉన్నారు, యారగెంట్గా ఉన్నారు అని అనుకుంటారు. మేబీ నన్ను కూడా అనుకోవచ్చు. నేను ఐఎమ్ ష్యూర్ సమ్ ఆఫ్ ద మేల్ డాక్టర్స్, ఐఎమ్ నాట్ జోకింగ్, కొంతమంది అనుకుంటారు. అది ఆ లైన్ మనం గీసుకోవాలండి. అంటే ఆ లైన్ మనం ఎస్పెషలీ మనం వెన్ వీఆర్ హెడింగ్ అన్ ఆర్గనైజేషన్, అది గీసుకుంటే ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ అండి. ఐ డోంట్ థింక్ మనం చేసే పని వల్లే మనకి గౌరవం వస్తుందండి. ట్రూ. ఈ ఒక్క క్వశ్చన్తో ముగించేస్తాను, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టను. అమ్మాయికి పెళ్ళికి ముందు తండ్రి ఆలమనగా ఉండాలి, పెళ్లి తర్వాత హస్బెండ్, ఆ తర్వాత కొడుకు అనేది చాలా ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజుకి కూడా విమెన్కి అలాంటి ఆసరా, ఆదరణ లేదంటే ఒక సపోర్ట్ అవసరం ఉందని అనుకుంటున్నారా మీ ఉద్దేశ ప్రకారం? నన్ను రాంగ్ క్వశ్చన్ టు ద రాంగ్ పర్సన్ లాగా ఉంది ఇది. ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ మై ఫాదర్స్ ఇండిపెండెంట్. ఐఎమ్ క్వైట్ ఇండిపెండెంట్ అండి. నాకు కావాల్సిందే చేశాను. ఎప్పుడు నాకు నచ్చనిది ఏది ఇంతవరకు చేయలేదు. కాంప్రమైజ్డ్గా ఇట్లా వెళ్ళి చేయటం అయితే చేయలేదండి ఎప్పుడు. మా నాన్నగారు ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు ఇది చెయ్యాలని, మా వారు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అండ్ ఐ డెంట్ మెన్షన్ మై సన్ ఇస్ ద వన్ హూ ఆల్వేస్ సెల్స్ అమ్మ నువ్వు పాలిటిక్స్కి వెళ్ళాలి అని. సో చూడండి, నాకు ఆల్ మెన్ ఇన్ మై లైఫ్ హ్యావ్ బీన్ క్వైట్ సపోర్టివ్. సో నాకేం పెద్ద అది. కానీ ఇది దిస్ ఆల్సో ఐ సీ ఇన్ ద జనరేషన్ అండి. అంటే ఇద్దరు కలిసి ఉంటే అది ఒక ఇట్స్ అ ఫ్యామిలీ. ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ దట్ వై డు వీ నీడ్ మెన్ అని, అంటే వై డు దే నీడ్ విమెన్ అని ఇది ఏంటో ఈ క్లాష్ నాకు అర్థమవని కాన్సెప్ట్ అండి ఇది. డోంట్ యూ థింక్ ద వరల్డ్ ఇస్ నైస్? అంటే ఇప్పుడు మగవాళ్ళకి మగవాళ్ళుగా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళుగా ఉంటే అవును, వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అండి. మరి నిజం ఏమో మరి నాకు అందుకనే రాంగ్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్ అంటున్నాను. నేనంత విప్లవంగా మీకేమి సమాధానం చెప్పలేకపోతున్నాను. యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ అది, దట్స్ వాట్, అంతే కదా. ఇప్పుడు డిఫరెంట్ ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలాగా డిజైన్ చేసి ఉంటుంది. కానీ మనం యాజ్ విమెన్ కూడా కొన్నిసార్లు ఓవర్ రియాక్ట్ అవుతామేమోనని నాకు అంటే కొన్ని, ఐఎమ్ నాట్ సేయింగ్ అట్రాసిటీస్ అవటం లేదని అంటం లేదు, అవన్నీ సిస్టంలో మనం కంట్రోల్ చేయాల్సింది. ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ నేను వెళ్ళి ఇక్కడ విమెన్ కై అట్రాసిటీస్ ఆపాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదండి. అది హౌ సోషల్ రిఫార్మ్ లైక్ సతీ సహగమనం లాగా ఒక రిఫార్మ్ రావాలి ఏదైనా. ఇది సొసైటీ మొత్తాన్ని నేను డిక్టేట్ చేసి ఏదో నేను అరిచేసి ఇచ్చేసేస్తే ఏమవుతుందండి అంజలి గారు? ఏమవుతుంది? ఇట్స్ అ రిఫార్మ్ రావాలంటే ఎన్నేళ్ళు పట్టింది మనకి? అవును, మామూలు విషయం. అన్టచబిలిటీ వాజ్ అ రిఫార్మ్, సోషల్ సతీ సహగమనం రిఫార్మే కదా అది. ఎంతమంది గొప్ప వ్యక్తులు అది పోరాడితే, ఎన్ని సంవత్సరాలు చేస్తే. ఐ థింక్ మనం చాలా ఈజీ జనరేషన్లో ఉన్నాం నాకు అనిపిస్తుంది. ప్రీ ఇండిపెండెన్స్ ఇరాలో విమెన్ ఎంతమంది ఫైట్ చేయలేదండి? ఇప్పుడు అందరూ ఫెమినిజం అంటున్నారు, మరి అప్పుడు ఏంతో కొంచెం ఓవర్ రేటెడ్. అంటే ఐ డోంట్ నో, యూ షుడ్ నాట్ ప్రాబ్లీ డూ దిస్ ఆన్ విమెన్స్ డే. దే మే ఫీల్ లైక్ క్రిటికల్ దట్ ఐ లేదు, కరెక్టే మీరు చెప్పింది. ఇండిపెండెన్స్కి ఎంతమంది విమెన్ పోరాడలేదు. అండ్ ఐ హ్యావ్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మా అమ్మ పేరు గార్గి అండి. మై గ్రాండ్ ఫాదర్, నాకు చాలా మంది నేను ఎలా చదివానంటే అదేం పేరు అని అడిగేవాళ్ళు నన్ను, అంటే స్కూల్లో అయినా ఏదైనా చెప్పినప్పుడు. అంటే పంజాబీనా మీ అమ్మ, అట్లా ఏదో కొంచెం వియర్డ్ క్వశ్చన్స్ అడిగేవాడు. దెన్ ఐ కేమ్ అండ్ ఆస్క్డ్ అమ్మ, అంటే ఎందుకు గార్గి మైత్రేయి ఆర్ వేదిక్ ఫిలాసఫర్స్ ఇన్ ఐ థింక్ వన్ ఆఫ్ ద లలితా సహస్రంలో గార్గి అని కూడా. మై ఆంట్స్ నేమ్ ఇస్ మైత్రేయి అండి. ఓకే. So probably I come from a family which is very forward thinking. So మా తాతగారు he was an Arya Samajist and a Sanskrit scholar. Okay. So అందుకని గార్గి మైత్రేయి అని పెట్టారు. సో అసలు ఆ కాన్సెప్ట్ ఆఫ్ విమెన్ని సప్రెస్ చేయటం అన్నది అసలు నాకు
ఏమోనండి అది అసలు నాకు డైజెస్ట్ చేసుకోలేరు అసలు. అసలు ఈ జనరేషన్ వాళ్ళు కంప్లైంట్ చేయాల్సిన అవసరమే లేదని నా ఉద్దేశం. అసలు పర్ఫెక్ట్ అసలు అన్నీ దే హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. దేర్ ఎడ్యుకేషన్ అంతా. ఇప్పుడు ఏమన్నా మనం ప్రీ ఇండిపెండెన్స్ ఇరాలో ఉన్నామా? ఓ అప్పుడు ఎంత కష్టం అండి ఏమన్నా చేయాలంటే. మనం ఈవెన్ ఐ ఫీల్ మన జనరేషన్ ఆల్సో ఇట్ వాజ్ క్వైట్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. అప్పుడు వాళ్ళు నిజంగా పోరాడిన వాళ్ళు అంటే వాళ్ళండి. అవును. అప్పుడు ఎంతమంది వీ హ్యాడ్ విమెన్ లీడర్స్ ఇన్ ఆల్ ఆర్ సత్యాగ్రహ మూవ్మెంట్స్ అండ్ ఆల్, ఎంతమంది లేరండి. అవును. సచ్ ఎ రియలీ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ అండి. I hope so. such a I wonderful didn't rub off. No. చాలా మీరు అసలు నేను అనుకున్నా అసలు మాట్లాడగలరా లేదా అనుకున్నాను. యు ఆర్ వెరీ గుడ్ స్పీకర్ యాక్చువల్లీ, నో డౌట్ అసలు అందులో. మీరు తెలుగు అనేసరికి కొంచెం ఇబ్బందిగా మధ్యలో మైండ్లో అనువాదం చేసుకోవాల్సి వస్తుంది అనుకున్నాను. చాలా బాగా మాట్లాడారు రియలీ. ఇట్ వాజ్ మై ప్లెజర్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. ప్లెజర్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ యాక్చువల్లీ. అండ్ డెఫినెట్లీ మీరు అది మాత్రం కవర్ చేయండి. ఇది ఆఫ్ కోర్స్ మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టి ఇన్ని రోజులకి ఐ సెడ్ లేదు డెఫినెట్ గానండి. బట్ ఇంపాక్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ డియర్ టు మై హార్ట్ అండి. అది చేసినప్పుడు మాత్రం ఐ విల్ డెఫినెట్లీ ఫీల్ ఐ అచీవ్డ్ సంథింగ్ అండి. ఇప్పుడు ఇంపాక్ట్ అని అనదర్ ఇంపాక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ టాటా I don't know, we do have a clash of names. We also realized that. But we didn't do anything about it. They also started almost around the same time అనుకుంటండి. Same Actually, MNJ లో ఆపరేట్ చేసేటప్పుడు we were in the top 3 in the country in terms of number of beds అన్నమాట. చిల్డ్రన్కి ఇన్ని బెడ్స్ ఫర్ పిల్లల క్యాన్సర్కి ఉన్నది టాటా, మాది ఇంకొకటి ఉండిందండి ఇన్స్టిట్యూట్. ఓకే సో ట్రూ. అంటే దాని కింద సపరేట్ లాంటిది యా నేను చూసాను అది. ఐ సా ఇన్ ద టాటా వెబ్సైట్ దట్ ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ మై ఫ్రెండ్ ఆల్సో దట్. సో ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ చూసిన తర్వాత చాలా మంది ఇంపాక్ట్ అని కొడితే చాలా వచ్చే అవకాశం ఉంది. 2 or 3 లైక్ దట్ impact.child.org అని ఉంటదండి. yes అది అందుకే అంటున్నాను. అది ఒకసారి అన్న వెబ్సైట్ దన్న I'll send you the website. పంపిస్తే నేను అది ఒకసారి చేద్దాం డెఫినెట్ గా. Thank you ma'am. Thank you so much Anjali garu. Thank you for taking so much of effort. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.